నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. భారతీయులకు బంగారానికి విడదీయరాని బంధం ఉండడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పూర్వీకుల నుంచి ఈ తరం వరకు పసిడి అంటే అందరికీ బాగా మోజనే చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలువురు బంగారాన్ని ఎంతో ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. అయితే అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలతో గోల్డ్ రేట్స్ అనేవి గత కొంతకాలంగా హెచ్చుతగ్గులను నమోదు చేశాయి. ప్రస్తుతం వాటి ధరలు తగ్గుముఖం పట్టినట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం. బంగారాన్ని ఎల్లప్పుడూ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తారు. వరల్డ్ లో పలు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు లేదా యుద్ధ మేఘాలు కమ్ముకున్న టైంలో మార్కెట్లో అనిశ్చితి పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు పసిడి వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు. మళ్లీ పరిస్థితులు సద్దుమణగడంతో బంగారం ధరలు తగ్గుతాయి. రాబోయే రోజుల్లో పసిడి ధరలు 10 గ్రాములకు 1,00,000 కంటే తక్కువగా తగ్గే అవకాశం ఉందని పలువురు ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అనేది డాలర్ బలపడుతుండటం, అలానే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయని అంటున్నారు. గత కొన్ని నెలలుగా ఆర్థిక మాంద్యం, యుద్ధ బెదిరింపులు, సుంకాల ఉద్రిక్తతల కారణంగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. కానీ ఇప్పుడు ప్రపంచంలో పరిస్థితులు చక్కబడుతున్నాయనే ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. పలు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ పై తిరిగి విశ్వాసం పొందుతున్నారు. అందుకే బంగారం, వెండి తమ ప్రాభవాన్ని కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ ధరల స్థిరంగా ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గవచ్చు. పసిడిలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులు రాబోయే నెలల్లో కొంత ఉపశమనం పొందొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 10 గ్రాముల బంగారం ధర 1,00,000 కంటే తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయిల్, హమాస్ మధ్య జరిగిన పరస్పర దాడులు ప్రపంచ మార్కెట్లలో భయానక వాతావరణాన్ని సృష్టించాయి. చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో సరఫరా గొలుసులు దెబ్బతిన్నాయి. పెట్టుబడిదారులు సురక్షితమైన స్వర్గధామాలను వెతుక్కుంటూ బంగారాన్ని కొనుగోలు చేశారు. పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకు తిరిగి వచ్చినప్పుడు బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. దక్షిణాసియాలో గన్స్ సైలెంట్గా ఉంటే బంగారం ధరలు కూడా శాంతిస్తాయని చెబుతున్నారు గ్లోబల్ ఎక్స్పర్ట్స్. ఏదేమైనా కూడా రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా యుద్ధాలు లేకపోతే మాత్రం బంగారం ధరలు మరింత దిగి వచ్చే అవకాశం ఉంటుందని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ముందు ముందు గోల్డ్ రేట్స్ ఎలా ఉంటాయో అన్నది.